హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజ్ ఆఫ్ పిల్లా వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఈరోజు వచ్చేసి మళ్ళీ ఆక్వాలాజికాలోనే వేరే వేరియంట్ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి D10+ డ్యూ సన్ స్క్రీన్. ఇది కూడా మనకి సేమ్ SPF 50+++ ఉంది. సేమ్ అన్ని దానిలానే ఉంటాయి. కాకపోతే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి చెర్రీ, టమాటో అండ్ హైలోరానిక్ యాసిడ్ ఉంది. దానికి వచ్చేసి మనకి ఏముండేదంటే పపాయ అండ్ వైటమిన్ C ఉండేది. సో ఇది వచ్చేసి మనకి మ్యాట్ ఫినిష్ ఇస్తుంది. ఇది వచ్చి ఆయిలీ స్కిన్ వాళ్ళకి కాంబినేషన్ స్కిన్ అండ్ నార్మల్ స్కిన్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేయొద్దు. ఎందుకంటే డ్రై స్కిన్ వాళ్ళకి దీని కన్సిస్టెన్సీ నేను చూపిస్తాను. ఇది వచ్చేసి మీకు చాలా చూసారా ఇలా వస్తుంది ఇది. సో దీని కన్సిస్టెన్సీ నేను మొన్న మీకు ఓల్డ్ వీడియోలో చూపించే దాని కన్సిస్టెన్సీ కూడా చూపిస్తున్నాను దీంట్లోనే. సో ఇది చూడండి, ఇది కొంచెం థిక్గా ఉంటుంది. సో రెండిటికి మీకు ఇక్కడ ఇది కొంచెం మీకు చూస్తే జెల్ టైప్ లాగా ఉంటుంది అనమాట. చాలా లైట్గా ఉంటుంది ఇది చూసారా, చాలా లైట్గా ఉంది. ఇది వచ్చి మనకు కొంచెం థిక్గా ఉంటుంది చూసారా. దీనికి ఇంకా నేను బ్లెండ్ చేస్తే వైట్గా ఇలా వస్తుంది. సో ఈ రెండిట్లో ఉండే వేరియేషన్ ఏంటంటే ఇది చాలా అంటే వాటర్ లాగా చాలా లైట్ వెయిట్గా ఉంది, జెల్ టైప్ లాగా చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇది కొంచెం థిక్గా ఉంటుంది, అంటే మనం డ్రై స్కిన్ వాళ్ళకి అబ్జర్వ్ అవ్వడం కొంచెం టైం పడుతుంది. ఇది ఈజీగా అబ్జర్వ్ అయిపోయింది, మీరు చూస్తే చాలా ఈజీగా అబ్జర్వ్ అయిపోయి ఇంకా స్కిన్లో అసలు ఏం కనిపించలేదు ఇది. బట్ ఇక్కడ చూస్తే మీకు గ్లోయిగా కనిపిస్తుంది. సో రెండు సన్ స్క్రీన్స్లో వేరియేషన్ చూసారా. సో అందుకే చెప్పాను కదా. సో ఇది వచ్చేసి ఆయిలీ స్కిన్ వాళ్ళకి అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు అలానే నార్మల్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఎందుకంటే నార్మల్ స్కిన్ వాళ్ళకి ఏదైనా రాసుకున్నా ఒకేలా ఉంటుంది. అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి కూడా అటు ఇటుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఏ ప్రాబ్లం ఉండదు. కానీ డ్రై స్కిన్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి చాలా దీని కన్సిస్టెన్సీ మీరు చూసుకుంటే ఈజీగా బ్లెండ్ అయిపోయింది, ఈజీగా అబ్జర్వ్ అయిపోయింది. నేను ఇప్పుడు చూపించాను కాబట్టి మళ్ళీ చూపిస్తాను. ఇది ఈజీగా బ్లెండ్ అయిపోతుంది, ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. సో ఇది అంటే ఇట్ సూట్స్ ఫర్ ఆయిలీ స్కిన్ టైప్. ఓకే. అండ్ ఇది వచ్చేసి మనకి మ్యాట్ ఫినిష్ ఇస్తుంది. ఇది నేను చెప్పాను కదా మీకు డ్యూ ఫినిష్ ఇస్తుంది. సో ఇది వచ్చి మనకి మ్యాట్ ఫినిష్ ఇస్తుంది, డ్యూ ఫినిష్ వస్తుంది. అండ్ ఇది వచ్చి మనకి మంచిగా స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది, ఇది వచ్చి మాయిశ్చరైజ్ చేస్తుంది. సో రెండు సన్ స్క్రీన్స్ ఎందుకు చూపిస్తున్నానంటే చాలామంది స్కిన్ టోన్స్ కాంబినేషన్ నార్మల్ స్కిన్ చాలా తక్కువ ఉంటారు. మెయిన్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారంటే డ్రై స్కిన్ అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళు. సో అందుకే ఇలా రెండు సన్ స్క్రీన్స్ అయితే మీకు చూపిస్తున్నాను. అండ్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టే సన్ స్క్రీన్ అనేది ఎవ్రీడే రాయాలి అండ్ 2 అవర్స్కి ఒకసారి రీఅప్లై చేయాలి. 30 మినిట్స్ బిఫోర్ మనం అంటే బయటికి వెళ్ళే 30 మినిట్స్ బిఫోరే అప్లై చేసుకోవాలి సన్ స్క్రీన్. అండ్ దీంట్లో వచ్చే డిసడ్వాంటేజ్ ఏమంటే మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసి మీకు ఇది వాటర్ ప్రూఫ్ కాదు. ఓకే, వాటర్ ప్రూఫ్ అయితే కానే కాదు. మీరు రాసుకున్న సరే ఇది ఫేస్లోని ఆఫ్టర్ సమ్ టైం మీకు ఏమవుతుందంటే మొత్తం పోతుంది. సో అందుకే రీఅప్లై అయితే చేయాలి. ఓకే, స్వెట్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ అయితే కానే కాదు. అండ్ ఇది చాలా లైట్ వెయిట్ ఫార్ములా కంపేర్ టు మీకు గ్లో డ్యూ ఉంది కదా, దానికంటే ఇది మీకు చాలా లైట్ వెయిట్ ఫార్ములాగా ఉంటుంది. అండ్ దీని కన్సిస్టెన్సీ చాలా ఆయిలీగా కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉంది కాబట్టి ఈజీగా అబ్జర్వ్ అయిపోద్ది. అండ్ మనం ఎవ్రీడే అనేది సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. ఓకే, దీని టెక్స్చర్ వచ్చేసి మనకి జెల్ లాగా ఉండేది. మీరు అబ్జర్వ్ చేస్తే దీని టెక్స్చర్ జెల్ ఫార్ములా అండ్ స్కిన్ని చాలా హైడ్రేట్ చేస్తుంది. మీకు స్కిన్ వచ్చి చాలా హైడ్రేట్ చేస్తుంది. టెక్స్చర్ వచ్చి మీకు జెల్ లాగా ఈజీగా అబ్జర్వ్ అయిపోద్ది, హైడ్రేట్ చేసి మాయిశ్చరైజ్ చేస్తుంది. ఓకే, ఇది మనకి స్కిన్ హైడ్రేట్ చేసి మాయిశ్చరైజర్ చేస్తుంది. ఇది సూట్ ఫర్ ఆల్ స్కిన్ టైప్. బట్ డ్రై స్కిన్ వాళ్ళు కంపల్సరీగా అదే యూజ్ చేయండి. ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళు బాగుంటుంది, చాలా లైట్గా ఉంటుంది, మంచి న్యాచురల్ ఫినిషింగ్ అయితే ఇస్తుంది. కానీ ఏ సన్ స్క్రీన్ మీరు ముందు కంపల్సరీగా ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. అలానే అప్లై చేసే ముందు ఐస్ తగలకుండా చూసుకోండి. అండ్ మనకి సన్ స్క్రీన్స్ రెండు కూడా మీకు ఫిజికల్ సన్ స్క్రీన్సే. సో ఫిజికల్ అయితేనే బెస్ట్ మన కెమికల్ సన్ స్క్రీన్ కన్నా. సో కంపల్సరీగా
సన్ స్క్రీన్ అయితే యూస్ చేయాలి. సన్ స్క్రీన్ యూస్ చేయకపోతే మన స్కిన్కి యాంటీ ఏజింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. అలానే పిగ్మెంటేషన్, ఎందుకంటే మనం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మన ఫేస్ ట్యాన్ అయిపోద్ది. దీంట్లో మీకు ఇంకోటి చూసుకుంటే డీ ట్యాన్ ఉంది. సో దానికి అలా చెప్పారు కానీ కంపల్సరీగా మనకి ఫేస్కి ట్యాన్ అయితే రిమూవ్ చేయదు. సో ఇది జస్ట్ ఫర్ సన్ స్క్రీన్ కానీ యూజ్ ఉంటుంది. కానీ మనకేముంది, దీనికి డీ ట్యాన్ కూడా చేసేస్తుంది. అంటే ఆల్రెడీ ఉన్న ట్యాన్ని రిమూవ్ చేసేస్తుంది అని చెప్పేసి ఉంది, కానీ అలా ఏమీ లేదు. ఓకే, సో అంతే వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కమెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియోలో కూడా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకే, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.